మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ బకాయిలు చెల్లించే కార్యక్రమం లేదు. అలాగే దీక్షలకు కూటమి ప్రభుత్వం దిగి రాకపోతే రాబోయే రోజుల్లో విజయవాడ గడ్డ నిరుద్యోగ భృతనైనా ఇస్తే ఏదైనా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని తమ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని జాబ్కి వెళ్దామని మోడీ లాంటి దిగి వచ్చి తమ మంత్రితో రాజీనామా జగన్మోహన్ రెడ్డి దమ్ముంటేవా జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ దేశ ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఇప్పటికైనా సిఎస్సి సభ్యులు సురేష్ బాబు గారికి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, మాసిన బాబు గారికి కానీ ఈ రోజు లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన దాంట్లో తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మామూలుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నాతోటి మిత్రుడు డిప్యూటీ నిత్యానంద రెడ్డి గారికి, పులిసిని గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రచారం వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి పేకాటాలు వారిని పీల్చేది కాబట్టి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. చేసి ఇప్పటికైనా నిజంగా డిఎస్సి బాగా జరిగిందని అనుకుంటే సిబిఐ విచారణ వేయండి, మేమంతా కరెక్ట్ గా చేసాం అని ప్రభుత్వం చెప్తున్నది అనమాట. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చేపట్టడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నైజం అయిపోయింది. కాబట్టి అదే కాకుండా ఈ రోజు నిరుద్యోగులందరికీ కూడా అర్థం లేదు. ఒరే ఏంటంటారు, పొగాకు ఏంటంటారు, ఏ బతికేది ముఖ్యంగా కోనసీమలో అయితే వరి మీదనే బ్రతుకుతూ ఉంటారు. మనకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇట్లా చెప్పినటువంటి హామీలు అన్ని కూడా రాక పాపము రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు నిత్యానంద రెడ్డి గారు మిగతా పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, నిజంగా ఈ డిఎస్సి కుంభకోణం ఎంత జరిగిందంటే పరీక్ష రాసిన అభ్యర్థులకు రారా స్పోర్ట్స్ కోటా పెంచేసి మరి ఆ దాంట్లో కూడా ఇలాంటి పేకాట లాంటి స్పోర్ట్స్ ని ఇంక్లూడ్ చేసి మరి ఒక్కొక్క పోస్ట్ అంటే లేదు చెప్పండి. 1 కోటి మంది నిరుద్యోగ యువకులకు ఈ ముఖ్యమంత్రి మోసం చేసిన ఏపీ జెన్జీ జీవార్ రిలే నిరాదేశ కార్యక్రమం చేసి కేవలం ఈ 25 నెలలో 16,000 డిఎస్సి ఉద్యోగాలు వదిలి వాటిని కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా దీని మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా మన లోకేష్ గారు బుద్ధి తెచ్చుకొని రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిగా డిమాండ్ చెప్పారు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3% పెంచడం జరిగింది. మరి ఎందుకు పెంచాల్సి వచ్చిందో దానికి సమాధానం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. అందులో భాగంగా కడపలో యువజన విభాగం, వాలంటీర్స్ విభాగం, పబ్లిసిటీ విభాగం తరపున ఈరోజు రిలే నిరాహార దీక్షలో మేము కూర్చోవడం జరిగింది. మేము ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పు, లేదా నువ్వు చెప్పావు కదా చర్చకి రమ్మని, మా జగన్మోహన్ రెడ్డి కాదు మేమే వస్తాం మీతో చర్చకి, ఇద్దరం చర్చించుకుందాం, ఎవరు కరెక్టో ప్రజలే చెప్తారు. మేము అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మీరంత ఉత్తముడైతే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని మేము అడుగుతున్నాం. మీరు డిఎస్సి పైన జరిగిన దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు అన్యపలంగా 4, 47, 17 అనే జీవోలను తేవడం జరిగింది. 56 జీవోలు. ఈ 4 జీవోలు ఎందుకు తెచ్చారు? అంత అర్జెంటుగా తేవాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎవరైతే ఈ డిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారో 16,000 మంది డేటా ఎవరు ముందొచ్చారు, ఎవరు వెనకలు వచ్చారు అనేది మేము అడుగుతూనే ఉన్నాం. ఆ మెరిట్ లిస్ట్నే మీరు మాయం చేయడం జరిగింది. ఎవరైతే స్టేట్ ఫస్ట్ వచ్చారని చెప్పారో నవీన్ అనే వ్యక్తి, అతని యాక్చువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అది కూడా మీరు పక్కన పెట్టి ఇది లీక్ అవ్వడం అతని వల్ల జరిగింది, అతను మనకుంటే ఈ ఉద్యోగంలో మన ప్రభుత్వానికే ఇబ్బంది అని చెప్పి అతన్ని మీరు పూర్తిగా తొలగించడం జరిగింది. ఆ నవీన్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు?
మేము ఈ సభాముఖంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఇంకోటి, ఎవరైతే దుర్గయ్య అనే వ్యక్తి ఉన్నాడో అతను దేశ స్థాయిలో గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీ. మీరు అటువంటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇవ్వకుండా మీరు మీ సొంత కొన్ని క్రీడల్ని ఉపయోగించి బ్రిడ్జ్ గేమ్ వగైరా గేములను ఉపయోగించి మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే జూడో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ ఎంపీ భరత్ గారు ఉన్నారో అతని లెటర్ ప్యాడ్తో ఆ జూడో గేమ్ కింద మాత్రమే 39 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే కూనా రవికుమార్ ఆముదాల వలస ఎమ్మెల్యే గారు, ఆయన సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్కి, ఆయన ఇచ్చిన లెటర్ కింద 38 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంతగా మీరు అన్యాయంగా ఇంతగా వ్యవహరించినందుకు జంజీలు ఏకమై మీ ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా పోవడం జరుగుతుంది. మీరు అన్నిటికీ సమాధానాలు చెప్పాలని మేము ఈ సభాముఖంగా కోరుకుంటాను. లేదంటే మీరు తక్షణమే రాజీనామా చేయాలి. యువతని గౌరవించి యువత మర్యాద ఇచ్చి మీరు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు యువతకి గౌరవించి ఆయన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి మరి 2 ఏళ్ల తర్వాత మెగా డిఎస్సిని ఒక దగా డిఎస్సిగా మార్చివేసిన పరిస్థితి మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మెగా డిఎస్సిలో మరి ఏదైతే ఒకరోజు జీవోలు సుమారుగా 4 వెలిసి ఏదైతే స్పోర్ట్స్ కోటా గతంలో 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% పెంచి మరి గతంలో ఉన్న ఆ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న స్పోర్ట్స్కు ఇంకా ఇతర స్పోర్ట్స్ని యాడ్ చేసి దాన్ని 64 చేసి మరి ఆ స్పోర్ట్స్ కూడా ఏదంటే ఒకసారి మనం చూస్తే ఏదో బ్రిడ్జ్ అని చెప్పి రకరకాల స్పోర్ట్స్ అంటే బ్రిడ్జ్ అని ఏంటబ్బా ఈ స్పోర్ట్స్ అని ఒకసారి మేము గూగుల్లో చెక్ చేస్తే అది ప్యాకెట్ చూపిస్తూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి ఈరోజు ఈ డిఎస్సిలో మెగా డిఎస్సిలో అన్ని పోస్టులు మరి ఈరోజు 20 లక్షలకు 25 లక్షలకు అమ్ముకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సాక్ష్యాధారాలతో నిరూపణ చేయడం జరిగింది, వాయిస్ రికార్డింగ్లతో సహా నిరూపణ చేయడం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా మరి ఈ విద్యాశాఖ మంత్రి దాని మీద స్పందించలేదు, బాధ్యత తీసుకొని మరి ఏదైతే రాజీనామా కూడా సమర్పించలేదు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఏదైతే ఈ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలను బాధ్యత తీసుకొని మరి ఈ మెగా డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలి, అంతవరకు మరి ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేది ప్రధానమైన డిమాండ్, మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే మరి ఏదైతే నిరుద్యోగులకందరికి కూడా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు, లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు 26 మాసాలైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వచ్చాయా? దానికి సమాధానం చెప్పాలి. లేకపోతే మరి నిరుద్యోగులకందరికి కూడా నెలకు సంవత్సరానికి మరి ఏదైతే 18,000 నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఆ రకంగా చూసుకుంటే ఈ 26 మాసాలకు గాను 78,000 రూపాయలు మరి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిరుద్యోగికి ఈరోజు బకాయి పడ్డారు. మరి అది ఎప్పుడు చెల్లిస్తారు? అది దానికి సమాధానం ఇవ్వాలి. అది రెండవ ప్రధానమైన డిమాండ్. మూడవ డిమాండ్ ఏంటంటే మరి ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం కావడం జరిగింది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 3 మాసాలకు ఒకసారి మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మరి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో పడే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా
10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడింది ఈ కూటమి ప్రభుత్వం. మరి అది ఎప్పుడు చెల్లిస్తారో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు మరి విద్యార్థులకు అందరికీ కూడా సమాధానం చెప్పాలి. మరి ఈ 3 ప్రధానమైన డిమాండ్లతో మరి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన కడప నియోజకవర్గంలో మరి యువజన విభాగము జిల్లా అధ్యక్షుడు మరి ఏదైతే ఆదిత్య గారు, మరి నగర అధ్యక్షుడు మరి గుంటి నాగేంద్ర గారు, మరి అదేవిధంగా మరి మన పబ్లిసిటీ విభాగం మరి ఏదైతే వినోద్ ఆయన ఆధ్వర్యంలో, మరి వాలంటీర్ విభాగం నగరాధ్యక్షుడు వంశీ గారి ఆధ్వర్యంలో సుమారుగా 85 మంది మరి నిరుద్యోగ యువతి యువకులు మరి ఈరోజు రిలే దీక్షకు ఈరోజు కూర్చోవడం జరిగింది. మరి ఈరోజు ఇది మొదటి రోజు, ఇది 9వ తేదీ వరకు ఈ రిలే దీక్షలు కొనసాగుతాయి. 10వ తేదీ మరి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా మరి విద్యార్థులను కలుపుకొని యువజన విభాగము ప్రజలను కలుపుకొని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఈ మా యొక్క డిమాండ్లను మరి ఏదైతే ఈ ప్రభుత్వం మరి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ లోకేష్ గారు మరి ఎక్కడికి వచ్చి నేను చర్చకు సిద్ధం అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఈ మెగా డిఎస్సి పారదర్శకంగా నిర్వహించావు అని చెప్పి నువ్వు అనుకుంటే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేసే దాంట్లో మీరు వెనకడుగు వేస్తున్నారు? మా డిమాండ్, మొదటి డిమాండ్ కూడా మరి సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ నిగ్గు తేలుస్తుంది మీరు ఏ రకమైన అవకతవకలు చేశారు డిఎస్సిలో అని చెప్పి దాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత సిబిఐకి ఇవ్వండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చర్చకు రావాలంట ఈ లోకేష్కు. మరి ఇవాళ లోకేష్ నీకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. మన ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగ యువకులందరూ కూడా నీకు చర్చ కోసం సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎక్కడ చెప్పినా ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగ యువకులకు అందరూ కూడా నీతో చర్చకు సిద్ధంగా ఉన్నారు. నువ్వే సమయం ఫిక్స్ చేయి, సందర్భం ఫిక్స్ చేయి, ప్లేస్ కూడా నువ్వే ఫిక్స్ చేయి. ఖచ్చితంగా మా జిల్లా నుంచే నిరుద్యోగ యువకులు వస్తారు, వాళ్ళతో చర్చించని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మరి లోకేష్ గారికి చెప్తున్నాను. మరి ఇవన్నీ కూడా చెప్పుకోకుండా చేసిన అవకతవకలు మరి ఏదైతే 15-20 లక్షల రూపాయలకు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకున్న పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. పేకాట ఆడిన వాళ్ళకి, పేకాట తెలిసిన వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొదటి ర్యాంక్ సాధించిన వానికి ఈరోజు ఉద్యోగం రాలేదు. మరి ఏదైతే స్పోర్ట్స్ కోటాలో కూడా నేషనల్స్ ఆడి మరి నేషనల్స్ మెడల్ సాధించిన వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. మరి అదే రకంగా మరి అనేక మంది ఈరోజు విద్యార్థులు మరి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి మరి ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే యువత విద్యార్థి లోకం కలిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మరి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. మరి ఈరోజు ఏదైతే ఈ రిలే నిరాహార దీక్షలతో మరి ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం, ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం, మరి లోకేష్ ఇంటిని కూడా ముట్టడించే కార్యక్రమం త్వరలోనే జరుగుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి వెంటనే మరి ఏదైతే మా ప్రధానమైన డిమాండ్ ఉన్నాయో సిబిఐ ఎంక్వైరీ వేయాలి, అంతవరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. మరి అదేవిధంగా నువ్వు ఏదైతే చెప్పావో నిరుద్యోగులకు అందరికీ కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి 78,000 రూపాయలు బకాయి పడ్డావు, అది వెంటనే రిలీజ్ చేయాలి. మరి నిరుద్యోగులకు అందరికీ కూడా నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మరి అదేవిధంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే బకాయిలు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయో అది వెంటనే చెల్లించి ప్రతి ఏటా సక్రమంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ సెలవు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇంత పెద్ద ఎత్తున చేపట్టడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం చేస్తున్న దగా మోసం. ఏదైతే ఎన్నికల హామీలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పాటు చేసి కేవలం ఈ 25 నెలల్లో 16,000
డిఎస్సి ఉద్యోగాలు తెలుగుదేశం కార్యకర్తలకు అది కూడా వాళ్ళకు కూడా ఊరికేనా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు బేరం పెట్టి అమ్ముకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మామూలుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మొన్ననే ఒక జీవో ఇచ్చింది, ఏదైతే టీచర్లుగా ఆల్రెడీ పనిచేసే వాళ్ళు కూడా ఎట్టు పాస్ అయి ఉండాలా అని చెప్పేసి. కానీ ఈ రోజు లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన దాంట్లో ఈ రోజు ఇచ్చిన డిఎస్సీలో ఇచ్చేటువంటి ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో ఆయన ఎవరికి ఇచ్చారో మన మిత్రులు ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పడం జరిగింది. ఏ క్రీడలు లేనట్టు వాళ్లకు అవకాశం ఉన్న వాళ్ళు ఏదైతే వాళ్ళ చైర్మన్ గా ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళ మెరిట్ లిస్ట్ తెచ్చుకొని టెట్ పాస్ కాకుండా కేవలం వాళ్ళ కార్యకర్త అనేది క్రెడిట్గా తీసుకుని డబ్బులు తీసుకుని ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల డబ్బులు తీసుకుని ఈ ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా దీని మీద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, దాని మీద విచారణ చేయాలని చెప్పేసి. కానీ కూడా ప్రభుత్వంకు సీమ కొట్టినట్టు కూడా కదలలేదు. కానీ ఈ రోజు మనం విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా ఈ రోజు రిలే నిరాకరిస్తులు 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా మన లోకేష్ గారు బుద్ధి తెచ్చుకొని రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిగా డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే వారి ఎన్నికల్లో నిరుద్యోగులకు అలాగే మన విద్యార్థులకు హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా కుటుంబ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇలాగే నిమ్మకు నీరెత్తినట్టు కొనసాగితే రాబో కాలంలో ఖచ్చితంగా మన ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఈ దీక్షలకు కదిలి వచ్చి మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే పెద్ద ఎత్తున విజయవాడలో ఖచ్చితంగా లోకేష్ ఇంటిని ముట్టడి చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపడతామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగుల్లో వాళ్ళ ఉద్యోగాలు లేక నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మోసం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న వసంత దీవెనలో ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించే కార్యక్రమం లేదు. అలాగే మన హాస్పిటల్స్ కు సంబంధించి ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం లేదు. ఈ విధంగా ఏదైతే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ నేను ఆయన ఇచ్చే పథకాలతో పాటు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తారని చెప్పేసి జనాలను మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీదలు ప్రవర్తించుకుంటూ నా దగ్గర డబ్బులు లేవు, అప్పులేమో లక్షల కోట్ల అప్పులు తీసుకుని వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ బినామీ కాంట్రాక్టులకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం ఇవ్వాలంటే డబ్బులు లేదని చెప్పేసి కార్యక్రమం చెప్తున్నారు. అదే వాళ్ళ కార్యకర్తలకు జోకులు నింపే పనులు అయితేనండి, అలాగే అమరావతిలో కాంట్రాక్టులు అయితేనండి, వాళ్ళ బినామీలకు ఇచ్చేదానికి అయితే డబ్బులు ఉంటాయి తప్ప పేద ప్రజలకు ఉద్యోగులకు నిరుద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతలాగా మనం మాట్లాడడం జరుగుతుంది. ఈ హామీలు అమలు పెట్టాలంటే అప్పులు తెచ్చినా కూడా సరిపోదంటారు. అంటే ఇప్పుడు ఇచ్చే హామీలు కూడా ఆయన ఏదో విధంగా దాన్ని తుడిచిపెట్టాలని చెప్పి ఉద్దేశం చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీరు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూనే ఉంటారు. మీ మొదలు వంచి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో వాటిని ప్రజలకు చేర్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.